నెంబర్ 2, మీరు ఇందాక ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో అరెస్ట్ కాబోతూ ఉన్నారు, ఆయన తర్వాత నేను అరెస్ట్ అయినా పర్లేదు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో అరెస్ట్ అవుతాడు, దేనికి అరెస్ట్ అవుతాడు, ఎవరు మాట్లాడుకుంటున్నారు గుసగుసలు చెప్తున్నా, ఏముందని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు? సో ఇవన్నీ కూడా తెలుగుదేశం చేస్తున్నటువంటి రకరకాల మసాలాలు వండి ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి 1 year నుంచి ఇదే పరిస్థితి కదా, దాదాపు 1 year నుంచి ఇదే పరిస్థితి. మేము ఛాలెంజ్ చేస్తూనే ఉన్నాం, మా పని మేము చేసుకుంటూ పోతూ ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష పార్టీ ప్రజలకి చేసినటువంటి ప్రామిసెస్ గెలిచిన పార్టీ ఏ విధంగా మాట తప్పింది, ఏ విధంగా ప్రజలకు దూరం అవుతుంది. ఇందాక మీరు పాపం సర్వేలు ఏ విధంగా చెప్తున్నారంటే దీపక్ రెడ్డి గారు చాలా డెమోక్రటిక్గా, మా దగ్గర అయితే వేరుగా ఉన్నాయి, మీరు చెప్పింది నిజమైతే సరి చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏముందో చెప్పనా వర్మగారు, ప్లీజ్. ప్రజల సాటిస్ఫాక్టరీ లెవెల్ టువర్డ్స్ దిస్ అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ 85% ఉందట ప్రజలు సాటిస్ఫాక్టరీ లెవెల్. అసలు నేను అడుగుతున్న, రాజకీయాల్లో ప్రజల సాటిస్ఫాక్షన్ని కొలవటానికి ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతారు? ఏమండి, జ్వరం వస్తే పోతే ఏం పెడతాడు డాక్టరు? థర్మోమీటర్ పెడతాడు. దానిలో ఏమంటాడు? ఫారెన్ హీటో లేకపోతే సెంటిగ్రేడో ఏదో చెప్తాడో, దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి మనం. దీన్ని ప్రజల సాటిస్ఫాక్టరీ లెవెల్ని రాజకీయాల్లో ఏ ఇన్స్ట్రుమెంట్ తోటి కొలుస్తుంది తెలుగుదేశం పార్టీ? సర్వేలు వస్తే వీళ్ళ సర్వేలు వాళ్ళు చేసుకుంటున్నారు, నెల నెల చేసుకోండి, 100 చేసుకోండి, పూట చేసుకోండి. అసలు హౌ కెన్ యూ మెజర్ ది సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఆఫ్ ద పీపుల్ ఆన్ ది ప్రజెంట్ గవర్నెన్స్? బ్రహ్మాండంగా ఉంది మాకు. ఇట్లనే కదా లాస్ట్ టైం కూడా మీరు పోయింది. కాబట్టి డోంట్ ట్రై టు మసిపిసి మారేడుకాయ చేసి, నేను చెప్తున్నాను 19లో జరిగింది కూడా ఇదే. సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఒక ఆఫీసర్ చెప్తాడు, ఈరోజు 94% మనకి సాటిస్ఫాక్టరీ లెవెల్స్ పెరిగినాయి సార్. ఇదేమన్నా ఒరియా వేసిన 5వ నెలకి కాస్త మనకి కంకి వచ్చిందండి, ఇంకో నెల ఆగాలని చెప్పుకోవడానికి. కాబట్టి వెన్ ఇట్ కమ్స్ టు ది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? అసలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ అంశం మీద అరెస్ట్ చేయడానికి వీళ్ళు వస్తున్నారు. కాబట్టి సమస్య లేదు, నేను చెప్తున్నాను. ఒకవేళ వీళ్ళు కానీ ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, నేను ఇంకో పార్టీని యాడ్ చేసి మాట్లాడుతున్నా, మీరిద్దరు కలిసిన, అంటే ఇద్దరంటే కూటమి, ఇందాక సారు రెడీగా ఉన్నాడు కదా నా మీద, మళ్ళీ జనసేన అట్టం నేనే మూతపడతానులా. సో మీ ముగ్గురు కలిసిన, కూటమి మొత్తం కలిసిన జగన్మోహన్ రెడ్డి గారిని అలా దగ్గరికి వెళ్ళి మీరు ఉండటం చాలా కష్టం. ఎందుకంటే ప్రజల పక్షాన్ని నిలబడ్డటువంటి ఒక నాయకుడు, మీరు ఫెయిల్యూర్ అవుతున్న ప్రతి అంశం మీద ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి ఒక నాయకుడు, ఒకవేళ ప్రజల దగ్గరికి పోని రోజు ఏమైనా ఉంటే ప్రభుత్వ లెక్కలు, అది మన సిఏజీ కానీ లేకపోతే ఇంకొక డిపార్ట్మెంట్ కానీ, ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటి అని చెప్తున్న దాన్ని తను ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రజల పక్షాన ప్రెస్ మీట్ల ద్వారా. ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్కి సమాధానం చెప్పలేనటువంటి కూటమి ఈరోజు ఆయన అరెస్ట్ చేయాలి, ఆయన పార్టీ నాశనం కావాలని కోరుకుంటేట. యూ ట్రై టు ఆన్సర్ టు హిస్ క్వశ్చన్స్ నౌ. మీకు ఎవ్రీ వీక్ ఒక క్వశ్చన్ మీ దగ్గరకు వస్తూ ఉంది, దాన్ని చూసి మీరు భయపడిపోతూ ఉన్నారు తెలుగుదేశం కూటమి. నేను అడుగుతున్న, చంద్రబాబు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నెలకు ఒక దేశం పోతున్నాడు, రేపు మళ్ళీ ఎప్పుడో చైనా ఉన్నట్టుంది, ఆయన గానా నుంచి వచ్చాడో లేదో తెలియదు. పోయేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఎవరికైనా ఇచ్చిపోతున్నాడండి? ఎవరికైనా ఇచ్చిపోతున్నాడా ఈ 4 రోజులు నువ్వు చూడని? లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి భయపడిపోయి సింగపూర్కి 4 రోజులు నువ్వు చూడమంటున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడు భయపడుతున్నారా? భయపడకపోతే ఏముంటుంది? ఎప్పుడేమవుతుంది? హీఈస్ ద మీడియేటర్ సెంట్రల్ గవర్నమెంట్కి, దాని సనాతన ధర్మానికి, చంద్రబాబు నాయుడు దానికి ఏ విధంగా ఆసనాలు వేయించాలో వీటన్నిటికీ ఆయన మధ్యలో ఉన్నటువంటి ఒక సంధానకర్త. మీడియేటర్ అంటే అది పెద్ద అంటే భూతేం కాదండి. ఇది మీడియేటర్ అనేది మా డిఫెన్స్ లాంగ్వేజ్, వెన్ ఐ వాజ్ వర్కింగ్, మీడియేటర్ పదం అనేది డిఫెన్స్ లాంగ్వేజ్లో చాలా గౌరవపదమైనటువంటి పదం. నేనంటే డ్యూ రెస్పెక్ట్ అని పవన్ కళ్యాణ్ గారు, ఆయన అంటే 4 రోజులు ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రధానమంత్రి ఎప్పుడైనా భారతదేశ ప్రధానిగా నేను లేని 4 రోజుల్లో, వారం రోజుల్లో పలానా అమిత్ షా గారు ఉన్నారు, లేకపోతే పలానా నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, లేకపోతే రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు, ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చాడా? ఈ కొత్త ట్రెండ్ ఏంటి ఇక్కడ? భయపడిపోతే. కాబట్టి ఏదో జరుగుతుంది ఇక్కడ వాళ్ళ మధ్య. ప్రజలు వీళ్ళని ఆల్మోస్ట్ రిజెక్టెడ్ ఫ్రమ్ ద ఫీల్డ్.
rejected because they have not keep up any promise what they made at the during time of elections. కాబట్టి వాళ్ళు పలసన పడుతున్న నేపథ్యంలో లీడర్షిప్ కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు అడిగినట్టు సర్వేలు మీ సర్వేలు బయట నుంచి చేసే సర్వేలు 164 మంది కాదు, చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా తెలుసు ఎంతమంది రిజెక్ట్ కాబోతున్నారో, ఎంతమంది ప్రజల దగ్గరికి పోలేకపోతున్నారో. కారణం వాళ్ళు కాదండి, కారణం వాళ్ళు కాదు, గెలిచారు. కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆయన రియల్ లీడర్ అయితే హీ హ్యాస్ టు షోల్డర్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్. హీ మేడ్ ద ప్రామిసెస్, నాట్ ద ఎమ్మెల్యేస్. ఆయన ప్రామిసులు చేసి ఆయన ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చాలా కష్టంగా ఉంది, దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి, నాకు ఎవడు అప్పు పుట్టడం లేదు, నాకు ఎవరు నా దగ్గరికి ఇండస్ట్రీస్ రావట్లేదు, రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండకుండా ఉంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి.